హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం ఒకసారి ఆన్సర్ చూద్దాం. సో ఇందులో రెండు స్టేట్మెంట్స్ కరెక్టేనండి. నో క్రిమినల్ ప్రొసీడింగ్స్, గవర్నర్కి వ్యతిరేకంగా ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. సో వితౌట్ నోటీస్ ఇవన్నీ ఏమీ లేకుండా కోర్ట్స్లో, ఎస్పెషల్లీ ఇన్ ద కోర్ట్. సో అలాగే అలవెన్స్ ఆఫ్ ద గవర్నర్ని ఎప్పుడు కూడా డిమినిష్ చేయకూడదు ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు. సో రెండు కరెక్టే, సారీ రెండు ఇంటూలు పెట్టారు, రెండు రైటే. సో బోత్ 1 and 2. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 and గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏ పర్టికులర్ మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, మీరు ఏవైనా కూడా వివరాలు అడిగితే మీకు చెప్తారు. సో ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్ దగ్గర శంకరాచార్య కాంట్రవర్సీ ఒకటి జరుగుతుంది. సో శంకరాచార్య గురించి మీకు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఆది శంకరాచార్యులు మన భారతదేశంలో కేరళలో పుట్టినటువంటి ఈయన శివుని అవతారంగా కొలుస్తూ ఉంటారు. ఈయన అద్వైత సిద్ధాంతం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అంటే ఆత్మ పరమాత్మ, పరమాత్మ అని బ్రాహ్మణ్ అంటారు సాంస్క్రిట్ లాంగ్వేజ్లో. సో ఆత్మ పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే. సో దీనికి వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతం అప్పటి వరకు ద్వైత సిద్ధాంతం అని ఉండేది. అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు. అయితే ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే పరమాత్మ ఆత్మ రెండు ఒకటే, అవి మనలోనే ఉంటాయి, అవి గుర్తించడంలో మనం ఇబ్బంది పడుతుంటాం. అయితే ఆది శంకరాచార్యుల కారణంగానే భారతదేశంలో బౌద్ధ మతం చాలా వరకు తగ్గింది. అంటే బౌద్ధ మతం స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉండేది. సో ఆది శంకరాచార్యులు వచ్చిన తర్వాత ఆయనకున్నటువంటి వాగ్ధాటి కానీ, ఆయనకి సంస్కృతం మీద, వ్యాకరణం మీద ఉన్నటువంటి పట్టు కానీ, ఆయన చాలా డిబేట్స్లో, అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 person ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దట్ హీ నెవర్ లాస్ట్ ఎ డిబేట్ అంటే అది ఆది శంకరాచార్యులుగా చెప్తారు. సో ఈ ఆది శంకరాచార్యులు ఒక్క డిబేట్ కూడా, హిందూయిజం మీద వచ్చిన ఒక్క డిబేట్ కూడా సనాతన ధర్మానికి సంబంధించి ఓడిపోలేదట. చాలామంది ఆది శంకరాచార్యులు బౌద్ధ మతాన్ని తరిమేశారు అని చెప్తారు, అది తప్పు. ఆది శంకరాచార్యులు హిందూయిజానికి ఇచ్చినటువంటి రివైవలిజం కారణంగా బౌద్ధ మతం అది తట్టుకోలేకపోయింది. సో దానివల్ల బౌద్ధ మతం అనేటటువంటిది కాస్త నెమ్మదించింది తప్ప ఆయనేమి కోరుకొని బౌద్ధ మతాన్ని వ్యతిరేకించాలి. కానీ పుస్తకాల్లో ఆఫ్కోర్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంది బహుశా మనకి, బౌద్ధ మతానికి ఆయన వ్యతిరేకము, ఆయనేం వ్యతిరేకం కాదు, ఆయన హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. అది బౌద్ధ మతం స్ట్రైక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే న్యూస్లో, సో మేఘమాల అథారిటీ అని ప్రయాగరాజ్లో ఒక అథారిటీ ఉంది. వీళ్ళు స్వామి అవిముక్తేశ్వరానంద, ఇందాక మీకు ఇమేజ్లో చూపించిన ఈయన స్వామి అవిముక్తేశ్వరానంద. ఈయనకు శంకరాచార్య అనేటటువంటి ఒక బిరుదును పెట్టుకున్నారు. ఈయన ఎందుకు పెట్టుకున్నాడు? ఈయన శంకరాచార్య బిరుదు, జ్యోతిర్పీఠ్ అనేటటువంటి ఒక పీఠం ఉంది. అంటే ఆది శంకరాచార్యులు ఆయన జీవితంలో పీఠాలను, వాటిల్లే మఠాలు అని కూడా అంటారు. సో ఈ మఠాధిపతులు, పీఠాలు, ఆ మఠాలకు అధిపతులు ఉండాలి అని ఉత్తరము, తూర్పు, దక్షిణం, తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం 4 ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మఠాలను ఆయన ఎస్టాబ్లిష్ చేశారు, ప్రతిష్ఠించారు. సో దానికి మఠాధిపతులు ఉంటారు, మఠాలకు మళ్ళీ ఉపమఠాలు చాలా ఉంటాయి అట్లా స్ట్రక్చర్. సో ఈ ఒక మఠానికి ఈ జ్యోతిర్పీఠ్ అనేటటువంటి మఠం నార్త్ ఇండియాలో ఉంటుంది, ఇది వెరీ నియర్ టు ఉత్తరాఖండ్. ఈ జ్యోతిర్పీఠ్ మఠానికి ఈ స్వామి అవిముక్తేశ్వరానంద గారిని మఠాధిపతిగా ఎన్నుకోవాలని అనుకున్నారు, కానీ ఆయన ఇంకా కాల. సో ఆ మఠాధిపతి అయితేనే ఆయనకి శంకరాచార్య అనే బిరుదుని ఇస్తారు. కానీ ఆ మఠాధిపతి కాకుండానే ఆయన శంకరాచార్య అనే బిరుదుని పెట్టుకున్నారు. దీన్ని సుప్రీంకోర్టు అలా పెట్టుకోకూడదు, మీరు మఠాధిపతి అయితేనే మీరు పెట్టుకోవాలి అని చెప్పింది. కానీ ఈయన ప్రయాగరాజ్లో మొన్న ఒకరోజు, ఒక అమావాస్య తిథి రోజు ఆయన ప్రయాగరాజ్లో స్నానాలు ఆచరిస్తారట. ఆ సమయంలో కొన్ని బ్యానర్స్ పైన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద అని ప్రచురించారు. దీన్ని వ్యతిరేకించినటువంటి మాఘ్మేలా అథారిటీ పోలీసులకి ద్వారా నోటీస్ పంపించి ఈయన ప్రయాగరాజ్లో ఆ యొక్క సీక్రెట్ డిప్పింగ్స్, అమావాస్య తిథి రోజు ఆ మునక వేయకుండా ఈయన పోలీసులు ఆపారు. సో స్వామి అవిముక్తేశ్వరానంద ఈయన ఈ నోటీసును తిరస్కరించారు. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం కానీ మరొకరు కానీ ఎవరు శంకరాచార్య అవ్వాలి అనేటటువంటిది చెప్పేటటువంటిది ఒక రిలీజియస్ అఫైర్, అంటే అది ఒక మతానికి లేదా ఒక ధర్మానికి సంబంధించినటువంటి విషయము.
అంతే తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కానీ వేరొక ప్రభుత్వం తాలూకా పరిధి కానీ లేదు అనేటటువంటి ఆన్సర్ని ఆయన ఇచ్చి ఆ నోటీస్ని ఆయన స్వీకరించకుండా రిజెక్ట్ చేశారు. సో దీని మీద ఇప్పుడు గొడవ జరుగుతుంది. అయితే ఈ గొడవ మనకి ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మనకి ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ ఇలాంటి వాటిలో ఆది శంకరాచార్య ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎథిక్స్ అనేటటువంటి ఒక అంశం ఉంది కదా, ఇక్కడ ఆది శంకరాచార్య గారి అద్వైత ఫిలాసఫీ మనం చదవాలి. సో కాబట్టి ఆది శంకరాచార్య గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈయన ఆది శంకరాచార్య ఈయన 788 AD, సో అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 788లో ఈయన పుట్టారు. ఎక్కడ? కేరళ రాష్ట్రంలో. ఆయన 33 సంవత్సరాల వయసులో సమాధికి వెళ్ళారు. ఆయన శివుని యొక్క డివోటీ. మన పురాణ గ్రంథాల ప్రకారం అయితే ఈయన శివుని యొక్క అవతారంగా మనం భావిస్తూ ఉంటాం. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు. దాన్నే మోనిజం అని అంటాం, లేదా మోనోయిజం అని కూడా అంటాం. మోనిజం. సో అద్వైత సిద్ధాంతం అనేటటువంటిది ఏంటంటే ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, రెండు మనలోనే ఉంటాయి. ఈ ఆత్మే పరమాత్మ ప్రతిరూపం అని మనం తెలుసుకోవాలి. సో అది భక్తి మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా వస్తుంది అనేటటువంటిది ఈయన చెప్పినటువంటి అంశం. ఈయనకున్నటువంటి వాగ్దాటి, వ్యాకరణము, వీటి ద్వారా చాలా అంశాల మీద చాలా వ్యాకరణాలు రచించారు. అంటే కొన్ని వాంగ్మయాలు రచించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాసు, భగవద్గీత, వీటిపైన సాంస్క్రిట్లో ఈయన చాలా అద్భుతమైనటువంటి వాంగ్మయాలు రచించారు. అది ఎంత అద్భుతంగా ఉంటాయంటేనంట, ఈయన రాసినటువంటి ఒక వాక్యాన్ని ఒక పదం తగ్గించి రాయడం అసాధ్యమట. అంత గొప్ప వ్యాకరణ పండితుడు ఈయన. సో కాబట్టి ఈయన బుద్ధిస్ట్ ఫిలాసఫీస్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్తారు. ఈయన స్వచ్ఛంగా వ్యతిరేకం ఏం చూపించలేదు. ఈయన ధాటికి బుద్ధిజం తట్టుకోలేకపోయింది ఇండియాలో. సో అది ఆది శంకరాచార్య గారి చరిత్ర. ఈయన మేజర్ వర్క్స్ ఏంటంటే బ్రహ్మసూత్రాభ్యాస, అంటే భ్యాస అంటే కమెంటరీస్, వాంగ్మయాన్ని భ్యాస అని అంటారు. సో అలా బ్రహ్మసూత్రాలపైన ఈయన రాశారు. అలాగే భజగోవింద స్తోత్రము, నిర్వాణ శతకము, ప్రకరణ్ గ్రంథాస్, ఇవన్నీ రాశారు. చాలా అద్భుతంగా ఉంటాయి. నళనీ జలగత జలమతి తరళం, తత్వజీవిత మత్స్యశఫలం, విద్యుత్ ధర్మానిగ్రస్తం, లోకం శోకచ హంత సమస్తం అంటాడు ఆయన. అంటే ఏదో మనం అందరం అనుకుంటాం, మనందరికీ తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు ఇలాంటి బంధాలు ఉన్నా, డబ్బున్నా, అన్నీ ఉన్నా, చివరకు వచ్చేటప్పటికి లోకం శోకచ హంత సమస్తం, అంటే మొత్తం లోకం అంతా కూడా శోకంలో మిణిగి మరణిస్తుంది. ఇదే చివరకు జరిగేటటువంటిది. సో అలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. సో ఈయనకి సంబంధించి అద్వైత వేదాంతం అనే ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలి. ఈ ఫిలాసఫీస్ మనకి ఎథిక్స్లో ఉపయోగపడతాయి. సో అద్వైత వేదాంత అనేటటువంటిది ఏంటంటే రాడికల్ నాన్ డ్యూయలిజం. అప్పటి వరకు కూడా మనకి ద్వైత సిద్ధాంతం అనేటటువంటిది ఉండేది. ద్వైత సిద్ధాంతం అంటే ఏంటి? ఆత్మ వేరు, పరమాత్మ వేరు, ఇది ద్వైత సిద్ధాంతం. కానీ ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. అటువంటి ఆత్మ పరమాత్మ అనేటటువంటి వైరుధ్యం ఏమీ లేదు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ. కానీ ఆత్మను పరమాత్మగా తెలుసుకోవడంలో లోపాలు ఉన్నాయని అంటారు ఈయన. సో ఇక్కడ ఏంటంటే ఒక రివైజనరీ వరల్డ్ వ్యూ వస్తుంది. ఏన్షియంట్ ఉపనిషత్ టెక్స్ట్, అంటే మన ఉన్నటువంటి 108 ఉపనిషత్తుల నుంచి కూడా చాలా విషయాన్ని సంగ్రహించి ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు. ఇప్పుడు మనందరం మ్యాక్సిమం అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటాం. సో అద్వైత వేదాంతస్ ప్రకారం ఏంటంటే ఉపనిషత్తులు ఒక ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ని చెప్తాయి. దీన్నే బ్రాహ్మణ్ అని అంటారు. బ్రాహ్మిన్ కాదు, బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ వేరు. బ్రాహ్మణ్ అంటే పరమాత్మనే ఇక్కడ బ్రాహ్మణ్ అంటారు సాంస్క్రిట్లో. అంటే రియాలిటీ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రియాలిటీ ఏదైతే గ్రహాలు, ఉపగ్రహాలు, మన ప్లానెట్స్, నక్షత్రాలు, మిల్కీవే, యూనివర్స్, ఇవన్నీ కూడా రియాలిటీ ఆఫ్ థింగ్స్. ఇవే పరమాత్మ. సో కాబట్టి బ్రాహ్మణ్ అనేటటువంటి ఈ యొక్క పరమాత్మ ఏదైతే ఉందో ట్రాన్సెండింగ్ ఇండివిజువాలిటీ అండ్ ఎంపిరికల్ ప్యూరాలిటీ, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇవి ఎథిక్స్లో మనం వాడితే చాలా మంచి మార్క్స్ వస్తాయి. ట్రాన్సెండింగ్ ఇండివిజువాలిటీ అంటే మీలో ఉన్న ఆత్మ రేపు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిలోకి వెళ్తుంది. సో ఆత్మ అలాగే ఉంటుంది, కానీ ఇండివిజువల్గా ఆ వ్యక్తి మాత్రం ట్రాన్సెండ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎంపిరికల్ ప్యూరాలిటీ. ఎంపిరికల్ ప్యూరాలిటీ అంటే ఏంటి? మనం చూస్తుండగానే ఆత్మ పరమాత్మ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ రెండు ఒకటే, కానీ విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి ఎవిడెన్స్తో. సో ఆత్మ పరమాత్మ ఒకటే. సో ట్రాన్సెండింగ్ ఇండివిజువాలిటీ అండ్ ఎంపిరికల్ ప్యూరాలిటీ. నాకు కూడా ఏదో ఉన్న దీంట్లోనే చెప్పాను. ఈ ఫిలాసఫీస్ అర్థం అవ్వాలంటే చాలా ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. సో అలాగే అద్వైత వేదాంత అనేటటువంటిది ఏం చెప్తుందంటే ఎసెన్షియల్ కోర్ ఆఫ్ ఆత్మన్ ఈజ్ బ్రాహ్మిన్, ఆత్మయే పరమాత్మ. దీన్ని అర్థం చేసుకోవడమే ఈ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద అద్వైత సిద్ధాంత.
అయితే అద్వైత సిద్ధాంతానికి సెంట్రల్ కోర్ పాయింట్ ఏంటంటే ఆత్మ అనేటటువంటిది ప్యూర్ నాన్ ఇంటెన్షనల్ కాన్షియస్నెస్. అంటే వ్యక్తిగా మనం తప్పులు చేయొచ్చు, ఆత్మగా నువ్వు తప్పులు చేయలేవు. కాబట్టి ఆత్మ ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ ఎ ప్యూర్, అంటే ద సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్యూర్. కాబట్టి ప్యూర్ సోల్ అనే పదం లేదు, సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్యూర్. సో అట్లా. సో కాబట్టి ఆత్మన్ అనేటటువంటిదే ప్యూర్ అని చెప్తారు. సో కాబట్టి ఆత్మన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వితౌట్ ఎ సెకండ్, నాన్ డ్యూయల్, ఇన్ఫినిట్, న్యూమరికల్లీ ఐడెంటికల్ విత్ బ్రాహ్మిన్. అంటే ఆత్మయే పరమాత్మ, అంతే తప్ప ఆత్మకు మరొక రెండవది లేదు, పరమాత్మ అనేది ఇంకొకటి లేదు. ఇది ఇన్ఫైనైట్, అనంతము. ఆత్మ పరమాత్మ అనేటువంటివి అనంతమైనటువంటి అంశాలు. వీటిని మనం నెంబర్స్ ప్రకారం ఏదో లెక్కించదగేటటువంటి కాన్సెప్ట్ ఉండదు. కాబట్టి సోల్ అంటే ఆత్మ అని అంటాం కదా, ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫైనైట్, విచ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ బ్రాహ్మణ్, విచ్ మీన్స్ పరమాత్మ. సో ఆత్మ పరమాత్మ రెండు కూడా ఇన్ఫైనైట్, అనంతము. సో అనంతమే దేవుడు. సో అది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. సో ఇంకా ఇతర కాంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే రివైవింగ్ హిందూయిజం. అప్పుడు హిందూయిజం చాలా ఇబ్బందుల్లో పడేది. ఎందుకంటే ఆ రోజుల్లో 8వ శతాబ్దం ఇంకా ముందు వచ్చినటువంటి బుద్ధిజం కానీ జైనిజం కానీ ఈ రెండు కూడా హిందూయిజంలో ఉన్నటువంటి చాలా అంశాలను ప్రశ్నించాయి. దీని కారణంగా హిందూయిజంలో ఉన్నటువంటి వ్యక్తులు బుద్ధిజము, బౌద్ధ మతము, జైన మతంలోకి మారారు. కానీ అప్పుడు ఈయన హిందూయిజంలో ఉన్నటువంటి తప్పులను కూడా సవరించి హిందూయిజంని రివైవ్ చేసి బుద్ధిజంకి పెరుగుతున్నటువంటి పాపులారిటీని బాగా తగ్గించారు అని చెప్తూ ఉంటారు. ఆయన ఏం తగ్గించలా, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మయాల ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ వల్ల బుద్ధిజం ఆయన దాటికి తట్టుకోలేకపోయింది, వేరే దేశాలకు, మన పక్కన ఉన్న తూర్పు దేశాలకు వెళ్ళింది. సో కాబట్టి ఈయన 4 మఠాలను ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి శృంగేరి మఠం, పూరి, ద్వారకా, బద్రీనాథ్, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. కాబట్టి ఈ 4 కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి. సో అలాగనే మనకి ఇక్కడ ఈ మఠాలకు మఠాధిపతులు ఉంటారు, వాళ్ళని కూడా శంకరాచార్య అని పిలవాలి. ఇప్పుడు ఇందాక చెప్పింది అదే. అలా శంకరాచార్య అని ఎవరిని పిలుస్తారు? ఈ మఠాధిపతుల్ని పిలుస్తారు. అందుకే ఆయన ఆది శంకరాచార్య అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు శంకరాచార్య, వాళ్ళ పక్కన శంకరాచార్య, శ్రద్ధానంద అట్లాంటి పేరుతో పిలుస్తారు. అలాగే వేదాంత అనేటటువంటిది మనకు ఒక ఫిలాసఫీ ఉంది. ఈ వేదాంత అనేటటువంటిది ఏంటంటే ఈ స్కూల్లో ఫిలాసఫికల్ టీచింగ్స్ ఉంటాయి ఉపనిషత్తులకు సంబంధించి. సో కొన్ని ఉంటాయి, అందులో మనం కొన్ని చూద్దాం. ఒకటి అద్వైత సిద్ధాంత, ఇప్పుడు చెప్పిందే ఆది శంకరాచార్య ఇచ్చారు. ఇది ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. రెండోది విశిష్ట అద్వైత, ఇది రామానుజుడు ఇచ్చారు. ఇదేంటంటే ఆల్ డైవర్సిటీ సబ్యూమ్డ్ టు యూనిఫైడ్ ఓల్. అంటే మనకి ఎంత విభిన్నమైనటువంటి అంశాలైనా ఉండొచ్చు, ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కలుస్తాయి, ఆ కలిసినటువంటిదే దైవత్వము. కాబట్టి విశిష్ట అద్వైత. 2 మాధవాచార్య ఇచ్చినటువంటి ద్వైత సిద్ధాంతం. ఇదేంటంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు, భక్తి మార్గంలోనే మనకి మోక్షం అనేది అందుతుంది. సో ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి మార్గమే భక్తి. ఇది ద్వైత సిద్ధాంతం. ఇవన్నీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగాడండి. సో చాలా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను చాలా టైం తీసుకొని చెప్తున్నాను. 4వది ద్వైత అద్వైత. ఇది నింబార్కుడు చెప్పారు. ఇదేంటంటే పరమాత్మ హయ్యెస్ట్ రియాలిటీ. సో మనల్ని అందరినీ కంట్రోల్ చేసేవాడు పరమాత్మ, అదే ఇన్ఫైనైట్. అలాగనే శుద్ధ అద్వైత వల్లభాచార్యుడు చెప్తాడు. ఇది అంటే గాడ్ అండ్ ఇండివిజువల్ ఆర్ సేమ్. అంటే దేవుడు మనము రెండు ఒకటే, దేవుడు అవతారమే మనము, అది మనం తెలుసుకోవాలి. సో ఇది శుద్ధ అద్వైత. అలాగే అతింత్య భేద అభేద అనేటటువంటి చైతన్య మహాప్రభు చెప్తారు. గతంలో ఇది యూపీఎస్సీ మెయిన్స్లో కూడా వచ్చింది క్వశ్చన్, రైట్ అబౌట్ చైతన్య మహాప్రభు అని. ఇదేంటంటే ఇండివిజువల్ సెల్ఫ్, అంటే జీవాత్మన్ ఈజ్ బోత్ డిఫరెంట్ అండ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రాహ్మణ్. అంటే ఏంటి? ఇండివిజువల్ సెల్ఫ్, ఇట్ ఎంఫసైజెస్ ద ఇండివిజువల్ సెల్ఫ్. వ్యక్తిగతంగా మనం ఎవరైతే ఉన్నామో ఇది 2గా ఉంటాయి. ఈ 2 దేవుడితో పెద్ద డిఫరెంట్ కాదు. అంటే కొంచెం ఈ యొక్క అంశము భేద అభేద అనేటటువంటిది ఏంటంటే మనకి పరమాత్ముడికి భేదం ఉంది, అభేదము ఉంది, 2 ఉంటాయి. సో అది ఈయన చెప్పినటువంటి ఫిలాసఫీ. ఇలా మనం చాలా ఫిలాసఫీస్ మన భారతదేశంలో ఉన్నాయి. ఫిలాసఫీస్ అంటే మనం వెస్ట్ వైపు చూస్తాం, కానీ అంతకన్నా బ్రహ్మాండమైన ఫిలాసఫీస్ మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే అవి మనం ఇంగ్లీష్లో చదువుకొని సాంస్క్రిట్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడతాం అంతే. మన సాంస్క్రిట్ అనగానే ఏం తెలుసు? రామః రామో రామః, రామం రామో రామ, ఇంతే కదా. ఒరిజినల్గా సాంస్క్రిట్ తెలుసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఇండియన్ ట్రెటైజెస్ అనమాట. సో అది ఈరోజు కాన్సెప్ట్. ఇక దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చాను, దయచేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. సమాఖ్య ఫిలాసఫీ గురించి ఎవరు ఇచ్చారు ఇది?
అలాగనే అద్వైత ద్వైత వేదాంత 2 కాంట్రాస్టింగ్ ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ రిలేషన్స్ బిట్వీన్ ఆత్మన్ బ్రహ్మన్ అండ్ వరల్డ్. ఇది 200 పదాల్లో రాయండి. ఆర్ట్ అండ్ కల్చర్ కొంచెం ఆ యాంగిల్స్లో ఫిలాసఫీ ఎథిక్స్లో కవర్ అవుతుంది. సో ఇది హ్యావ్ ఏ నైస్ సండే. మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాం.